దేవునికి స్తోత్రం. ఏదైనా న్యాయాధిపతి అయిన దేవాదేవుడైన సర్వోన్నతమైన వాగ్దానం. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. లూకాసు వార్త 18:7. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప చొప్పున ఆ మహిమాస్వరూపుడి యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు. దినమునకు ఎంతసేపు ప్రార్థించాలని మీరు అడగవచ్చును. మన రాబడి అంతట్లో ఎలాగ దశమ భాగం చెల్లించున్నామో ఆ ప్రకారమే ప్రతిదినము 24 గంటల సమయంలో దశమ భాగం చెల్లించాలి. మరో మాటలో చెప్పాలంటే 2 గంటల 24 నిమిషాలు మనం ప్రార్థనలో గడపాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. 24 గంటల సమయంలో కూడా మనం తప్పకుండా ఈ దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. అనగా మన సమయం ప్రభుతో గడపాలి. 2 గంటల 24 నిమిషాలు ప్రభులో గడిపితే ప్రభు యొక్క ఆత్మకార్యాలు మన పట్ల జరుగుతాయి, తప్పక జరుగుతాయి, జరిగి తీరుతాయని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. కొందరు ప్రార్థించడానికి సమయం లేదని దాటేస్తుంటారు. వాక్యం చదవటానికి సమయం లేదంటుంటారు. దేవుని సన్నిధికి వెళ్ళటానికి సమయం లేదంటారు. లోకంలో అన్నిటికీ సమయాలు ఉన్నాయి, కానీ దేవునికి సమయము చాలా అరుదుగా ఇస్తుంటారు. ప్రియులారా, కృప చూపించే దేవుడు, జయమిచ్చే దేవుడు, మేలు చేసే దేవుడు, విజయం అనుగ్రహించే గొప్ప దేవుడు, ఆయనకి సమయం లేదంటారు ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరట మీకు మనసారా కోరుచున్నాను. మహిమా స్వరూపుడు, మన సృష్టికర్త, మన రక్షణకర్త, మన సంరక్షకుడు, మన జయశాలి, మన విజయశాలి, మన యొక్క నడిపే నాయకుడు, ఆ దేవాదేవుడికి సమయం లేదు అంటే ఎంతవరకు? లోకంలో అన్నిటికీ ముందుంటాం, దేవుడి విషయానికి వస్తే వెనుకుంటాం. లోకంలో అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుడి విషయానికి వస్తే ప్రాధాన్యత ఇవ్వక వెనుకుంటున్నాం. ఇదే మన జీవితంలో బలహీనత. సాతాను మనల్ని దేవుడి నుండి దూరం చేయాలని, దేవుడి కార్యాల నుండి దూరం చేయాలని, దేవునిలో ఎదగకుండా ఉండాలని, ప్రార్థనలో బలహీనలుగా, వాక్యంలో బలహీనలుగా, ఆత్మీయ జీవితంలో బలహీనలుగా మనం ఉండాలని సాతాను ప్లాన్ చేసుకుని మనల్ని భ్రష్ట పట్టించాలని ప్లాన్ చేస్తున్నాడు వాడు. దేవుని బిడ్డలారా, దివారాత్రులు మీ ప్రార్థన వినే దేవుడే, ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు. నీవు నాకు మొరపెట్టు నేను ఉత్తరమిస్తానని మాటిచ్చిన గొప్ప దేవుడే. ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే మహిమాస్వరూపుడు, మనకి జయమిచ్చే గొప్ప దేవుడు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో జరుగు గొలుసు ప్రార్థనలో 24 గంటలు కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనా వీరులు ప్రార్థించున్నారు. ఒకరోజు బబులోను రాజు దర్యావేషు దానియేలును చూసి, నీవు నిత్యము సేవించున్న నీ దేవుడు నిన్ను తప్పించగలినా అని ప్రశ్నించాడు. దానియేలు దేవునికి దర్యావేషు రాజు పెట్టిన పేరు నిత్యము సేవించిన దేవుడు. అవును, దానియేలు నిత్యము సేవించిన దేవుడు తన దూతను పంపి దానియేలు సింహముల నోటి నుండి రక్షించాడు. మీరు నిత్యము దేవుని సేవిస్తే మీ బంధకాల నుండి తప్పించగల దేవుడు, మీ కట్టులను విప్పగల దేవుడు, మీకు సమస్యలకి పరిష్కారం ఇచ్చే దేవుడు, మీకు జయమిచ్చే గొప్ప దేవుడే నేను ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మన దేవుడు మనకి జయమిచ్చే దేవుడు. మనం సేవిస్తున్న మన దేవుడు మనకి విజయం అనుగ్రహించే దేవుడు. శత్రు బలవంతుడు మనకి జయమిగల దేవుడు. తన ఖడ్గదూతల్ని మన విషయంలో శత్రువు ఎదుటేస్తాడు. దేవాదేవుడు మన పక్షాన కార్యం చేసే గొప్ప దేవుడు. ఆనాడు సింహాల నాటి నుండి రక్షించాడు దానియేలు. ఎందుకంటే నిత్యము సేవించున్న దేవుడు. దానియేలు నిత్యము సేవించేవాడు, నిరంతరం ప్రభుని సేవించేవాడు. ప్రాధాన్యత ప్రభుకే, మొదటి స్థానం ప్రభుకే ఇచ్చాడు. అందుకే దేవుని కార్యం దానియేలు జీవితంలో జరిగింది. నేడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే, నేడు మన పక్షాన ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాలంటే నిత్యము ప్రభువును సేవించాలి, ఆరాధించాలి, మహింపరచాలి, ఘనపరచాలి, పూజించాలి, ఆయన నామాల్ని పొగడాలి. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కూడా ఎడతెక్క ప్రార్థించాడు. అటు ప్రార్థన ద్వారా తన హృదయం నింపుకొన్నాడు.
ఆయన తన ప్రార్థనా జీవితం గూర్చి చెప్పినప్పుడు ప్రియులారా, నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మలను గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇందుకు దేవుడే సాక్షి అంటాడు రోమిలికి రాసిన పత్రిక 1:9. దేవుడే సాక్షి. నిజమే, ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడు. నా దేవుడు నాకు ప్రార్థనకు విజయం ఇచ్చే దేవుడు. నమ్మికతో ప్రార్థించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి. మీ కుటుంబ సమస్యలకి పరిష్కారం దేవుడే. మీ వ్యాధి బాధలకి పరిష్కారం దేవుడే. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, భార్య భర్తలో ఉన్న సమస్యలకి పరిష్కారం దేవుడే. పిల్లల్లో ఉన్న సమస్యలకి పరిష్కారం దేవుడే. సరిహద్దులో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దేవుడే. సంఘాల్లో ఉన్న సమస్యలకి పరిష్కారం దేవుడే. యుద్ధము యెహోవాదే. శత్రువుని తరిమి కొట్టి మనకు జయమిచ్చే గొప్ప దేవుడు. ఎప్పుడైతే దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నామో అప్పుడే ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు. ఎడతెగని ప్రార్థన చేయుటకు వాడిగా మీరు చేసుకోండి. ఎల్లప్పుడూ దేవుని ప్రసన్నతను గ్రహించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నాటునంటున్నాడు భక్తుడు. దావీదు దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు. 7 సార్లు దేవుని స్తుతించాడు. అనగా దినమునకు 10 సార్లు ప్రార్థనా స్తుతి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడని నేను ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ అతడు దినమునకు 4 గంటలు మాత్రము నిద్రించుంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రార్థించేవాడు లేదా స్తుతించేవాడు, ఇలాగ నిత్యము ప్రభుతో ఉండేవాడు అని నా యొక్క ఆలోచన. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మన జీవితాలు ధన్యములు చేసుకోగలుగుతాం. మనకి ఆరోగ్యవంతులం కాగలుగుతాం. దేవుని ప్రార్థించి స్తుతిందాం, స్తుతించి ప్రార్థిందాం. దేవుని కార్యాలు మన పట్ల జరిగి తీరుతాయి. దేవుని అద్భుతాలు మన పట్ల జరుగుతాయి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాలను ఉద్భవిస్తున్నాడు. మన బ్రతుకులోనే, మన కుటుంబాల్లోనే ఆయన ఉండాలి. మీరు ఒక నక్షత్రం వలె మీరు ప్రకాశించాలి. మీరు దేవుని నామానికి మహిమార్థమైన నక్షత్రాలు. యోధియా సమరయ దేశంలందంతటా మీరు సాక్షులుగా వాడబడాలి. యేసు నామానికి మహిమార్థమైన పిల్లలుగా మీరు ఉండాలని నేను ప్రభుపేట కోరుతూ, మీరు పరిశుద్ధాత్మదేవుడు ఈ దినం మనకి ఇచ్చిన ఈ మాట, ఈ వాగ్దానం తప్పక దేవుడికి మీరు మొరపెట్టండి. దివారాత్రులు దేవుడికి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన పట్టు విడవక దేవుడికి ప్రార్థించండి. ప్రార్థనకి ప్రతిఫలమిచ్చి, జయమిచ్చి, విజయమిచ్చే సర్వోన్నతుడు మన ప్రియ యేసునాథుడు. ప్రార్థన. సర్వశక్తిమంతుడును సర్వోన్నతుడైన నా ప్రియ పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్వామి. అల్పులము, బలహీనము, తక్కువ వారం, ఎన్నికలేని వారం, అయోగ్యులం ప్రవ్వా. యోగ్యత మాకేమీ లేదు. నీ ఎదుట పిచ్చుకల వలె మేము పడున్నాం. దయచేసి దీనిలో అయిన మా జీవితాల్లో జయమనుగ్రహించి మా ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం ఇవ్వండి నాయన. 24 గంటల సమయంలో నాయన మేము 2 గంటల 24 నిమిషాలు మేము ప్రార్థనలో గడిపే భాగ్యం దండిత మాకు అనుగ్రహించి, మీ పిల్లైన మాకందరికీ కూడా మేలైన ఘనమైన ప్రతి ఆత్మకార్యాలు మా పట్ల జరిగించమని, మా జీవితంలో జయ విజయాలు మాకు అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వాదకరంగా నిత్యము చేపట్టి నడిపించమని దేవానికి స్తోత్రాలు. మేము సేవించున్న మా దేవుడు నాయన సర్వోన్నతుడు. నాయన మా దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. నమ్మికతో ఉన్నాం. దయచేసి మమ్మల్ని రక్షించి మాకు జయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.